అది ఓకే. నేను ప్రతిదీ ఎక్స్పీరియన్స్గా తీసుకుంటాను. నేను ఏది కూడా నా లైఫ్లో జరిగింది బ్యాడ్ గుడ్ అనుకున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడో చెప్పాను కదా, ఇవన్నీ రిలీజ్ అవ్వకముందు చెప్పాను. మాట మీద ఎప్పుడు ఉండదు, అది వేరే విషయం. అది ఫీల్ అయినాడు. ఎమోషన్గా లాజిక్ ఏముంటుంది? ఎమోషన్ అంటేనే లాజిక్ లేదు. అదే 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 అంటే బుద్ధి గడ్డి తిని అది నేను మీకు చెప్తాను, ఆ డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు ఇది దీని మీద లేదు అంతే. నేను యాక్టర్స్ ఎవరు ఫైనలైజ్ చేయలేదు. తన మనసు కాదు కాదు అది ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? కాదు, మీరు నాకేమో నచ్చిందని మీరేమనుకుంటున్నారు? షటప్ అంతే. ఆరాధ్యలోని యానిమల్లా? దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే నేను యాక్చువల్గా ఐ థింక్ ఐ సా ఆల్ ది యానిమల్స్ ఇన్ హర్ వితౌట్ ఎక్సెప్షన్. వైల్డ్ డొమెస్టిక్ కాదండి. ఇది మరీ పిల్లులు కుక్కలు కాదు. అది నెక్స్ట్ టైం చెప్తారు. మీరు ఊహించలేని సిండికేట్ ఉంటుంది, అది మాత్రం చెప్తాను. మీరు కోటక్ లేదు, అబ్సల్యూట్లీ లేదు. అంటే ఇప్పుడు అంటే ఒక విధంగా ఇప్పుడు అంటే నా టేస్ట్కి తగ్గ అమ్మాయిలే నేను తీసుకుంటాను సినిమాలో. అప్పుడు నా టేస్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి సిమిలారిటీ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏ యానిమల్స్ నాకా? ఐ థింక్ అంటే ఈ పర్టిక్యులర్ దాంట్లో నాకు అన్నిటికన్నా నచ్చింది ఆస్ట్రిచ్. అంటే ఇప్పుడు అంటే కాంట్రాస్ట్లో ఇప్పుడు ఇగువానా అని ఉంది కదా, అది ఇట్ ఈస్ ఏ మానిటర్ లిజర్డ్ ఆస్పెక్ట్. అది అసలు అలాంటి దాన్ని అంత దగ్గర పెట్టుకుని తను ముట్టుకోవటం అనేది నాకు అసలు షాక్. నేనైతే చస్తే చేయను అది. నేను ఇంకా ఆఫ్ కోర్స్ పాము ఈజ్ అ వెరీ అన్ప్రెడిక్టబుల్. అది ఏం చేస్తుందని ఎవరికి తెలియదు అసలు అది. అండ్ షీ సా ఆల్ దీస్ యానిమల్స్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ షీ వాజ్ ఫీలింగ్. ఇప్పుడు ఆస్ట్రిచ్ కేజ్లోకి ఐ వాజ్ వెరీ వరీడ్, అలాంటి చోటకి ఆరాధ్యం దగ్గరికి తీసుకెళ్ళడం. బట్ షీ వాజ్ రన్నింగ్ ఇన్సైడ్, విచ్ ఈస్ ద రీజన్ ఐ థింక్ షీ ఈజ్ యాక్చువల్లీ వైల్డ్ యానిమల్ ఇన్ ద షేప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అని నాకు ఒక ఐఎమ్ సస్పెక్టింగ్. బ్యాండిట్ క్వీన్, ఓకే. బ్యాండిట్ క్వీన్ కన్నా ఎక్కువ జంగిల్ క్వీన్ అయితే బెటర్. ఎస్. ఒక విధంగా అది, లేకపోతే అమ్మాయిలు కూడా ఇంత వైల్డ్నెస్ ఉంటుంది. అంటే ఉట్టి వాళ్ళు అంటే ఒక ఆ చీర కట్టుకుని ఆ ఒంటింట్లో పనులు చేసి అలాంటి ఒక అట్లా వెనకాల ఒక అడవి జంతువు కూడా ఉండొచ్చు అని, వైల్డ్ యానిమల్ ఉండొచ్చు అనేది.